శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 121 సింధువు పరాభవము. వీరభద్రాద్రి వీరులచే పరివేష్టితుడై సుఖంగా కూర్చున్నాడు మయూరేశుడు. ఇంతలో ఒగర్చుకుంటూ కొందరు దేవతలు మయూరేశుని దగ్గరికి వచ్చి, ప్రభు, సింధుదైత్యుడే స్వయానా ఇప్పుడు యుద్ధానికి వచ్చాడని విన్నవించారు. మయూరేశుడు వెంటనే లేచి 4 చేతుల్లో 4 ఆయుధములు ధరించి సింహగర్జన చేశాడు. మహేశ్వర్ని మనసులో ధ్యానించాడు. తన ముందరే ఉన్నాడు కాబట్టి అతడికి నమస్కరించాడు. స్వయం ప్రకాశమానమగు తన వెలుగు రేఖలతో దిక్కులను కాంతిమంతం చేశాడు. కవచధారులకు వీర సైనికులను వెంటబెట్టుకుని శిఖండి నదిరోహించి సింధు దైత్యుని అంతమొందించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు షడాననుడు లేచి, వీరాది వీరులమైన మేముండగా నువ్వే ముందుగా బయలుదేరడం భావ్యం కాదు. నా బలం సన్నగిలితే అప్పుడు నువ్వు రంగప్రవేశం చేయవచ్చు అని మయూరేశునకు మనవి చేశాడు. తన చతురంగ బలములను తోడ్కొని యుద్ధరంగంలోకి దూకి శత్రు సేనలను చెండాడాడు. దైత్య సేనలు హాహాకారాలు చేశాయి. కొందరు నేల కొరిగారు, కొందరి కాళ్ళు తెగి, కొందరి తలలు తెగి, కొందరి చేతులు తెగి, దైత్యసేనల దేహాల నుండి కారిన రక్తాలతో యుద్ధభూమి బురదైంది. అలా షడానండు చండ మార్తాండుని వలె విజృంభించి పోరాడాడు. కత్తులతో, కఠారులతో, గొడ్డళ్లతో, ఇలా వివిధ ఆయుధములతో 2 సేనలు పోరాడాయి. 2 సేనలు హెచ్చుగా నష్టపోయాయి. ఇక వీరభద్రాదులు పోరాడి శత్రువుల మదగజాలను అంతం చేశారు. హిరణ్యగర్భుడు మహోద్రేకంతో, పుష్పదంతుడు సింహబలంతో ఏనుగుల తోకలు పట్టి గిరగిరా తిప్పి వాటిని గిరవాటు వేశారు. దైత్య వీరులు గుర్రాలపై ఎక్కి పోరాడారు. నంది, హిరణ్యగర్భుడు, భూతరాజు తీవ్రంగా పోరాడి శత్రుసేనలను నాశనం చేశారు. జయధ్వానాలు మిన్నుముట్టాయి. దేవదుందుబులు మోగాయి. తన సేనలు నేలకు కూలిపోవడం, తన చతురంగ బలం తన ముందే అంతరించిపోవడం చూసి సింధు దైత్యుడు తీవ్రంగా ఆలోచించి ధనుర్బాణములను ధరించి అస్త్ర మంత్రాలను శతాధికంగా జపించాడు. ఆ జప తీవ్రతకు అగ్ని పుట్టుకొని వచ్చింది. అందుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు జగమునే దహించి వేసేటంత తీవ్రంగా ఉన్నాడు. వాడు అనేకులను భక్షించి వేస్తున్నాడు. వాడి తీవ్రతకు భయపడి షడాననాదులు దశ దిశలకు పారిపోయారు. దేవసేనలు త్రాహి త్రాహి అని వేడుకుంటూ మయూరేశ్వరిని శరణు వేడి అతని వెనక దాగాయి. మయూరేశుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఖడ్గాన్ని ఖడ్గంతోటే జయించాలి. ఏ ఇతర ఆయుధములతో జయింపనలవు కాని సింధుని, తీవ్రాస్త్రజనిత పురుషుని జయించడానికి తీవ్రతరమైన అస్త్రోద్భవం అనివార్యము. ఎందుకంటే ఉపేక్ష వహిస్తే ఆ పురుషుడు 3 లోకాలను బూడిద చేసి వేస్తాడు. శివప్రసాదం వలన దేవతలకు జయము కలుగుగాక అని ఆలోచించి మంత్రములన్నీ మూర్తిమంతమై జనించిన ఆ మయూరేశుడు అభేద్యమైన తన పరశువును గ్రహించి దానిని అభిమంత్రించి విడిచిపెట్టాడు. దాని నుండి సూర్యుణ్ణే జయించేటంత దుర్నిరీక్షమైన మహస్సు ఉద్భవించి ఆ మహస్సు నుండి ఒక మహాపురుషుడు వెలువడినాడు. వెంటనే పెద్దగా గర్జించాడు. ఆ గర్జనకు 7 లోకాలు దద్దరిల్లాయి. ఆ గర్జనకు ఒకేసారి పడ్డ 1,000,000 పిడుగులు కూడా సాటిరావు. ఆ కాలపురుషుడు కాల్పాంతాగ్ని వలె విజృంభించి అరి సైన్యమును దహించి వేస్తున్నాడు. ఆ మహాపురుషుని దర్శించడానికి దేవర్షులు వచ్చి అతన్ని చూసి దిగ్భ్రమ చెందారు. సింధు దైత్యుని అస్త్రంచే సృష్టింపబడిన అగ్ని నుండి పుట్టిన పురుషుణ్ణి ఆ మహాపురుషుడు అవలీలగా భక్షించాడు. తదుపరి అగ్నిశిఖలు వెదజల్లుతూ దైత్యులపైకి ఉరికాడు. అది గమనించిన సింధు దైత్యుడు శరపరంపరను కురిపించాడు. ఒక్కొక్క బాణం నుండి అనేక బాణాలు పుట్టుకొని వచ్చాయి. ఆ బాణాలు సురసైనలపైకి వస్తూ ఉండడం చూసి మయూరేశుడు క్రుద్ధుడై అసంఖ్యాకమైన అస్త్రాలను విడిచిపెట్టాడు. ఆ అస్త్రాలు దైత్యుడు విడిచిన బాణాలను తుత్తునియలు చేశాయి. మహాపురుషుడు
దైత్యసేనలను కబళించడం మొదలుపెట్టాడు. పరుగులు తీస్తున్న దైత్యసేనలను పట్టి తినివేశాడు. దైత్యరాజుకు దారి తెన్ను కానరాలేదు. ఏమి చేయాలో తోచలేదు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళితే అక్కడకు మహాపురుషుడు వెంట తరుముతున్నాడు. అంతలో సాయంకాలమైంది. ఆ రోజుకు యుద్ధం విరమించబడింది. చీకటి పడింది. గుట్టుగా తడబడుతూ పోతూ ఉంటే దారి కానక కింద పడ్డాడు. లేచి ఒడలు దులుపుకుని ఎవ్వరికీ కనబడకుండా చివరికి ఇంటికి చేరి ఆడంగుల మధ్య దాక్కున్నాడు. దేవసేనలు జయధ్వానాలు చేశాయి. మయూరేశుడు తాను విడిచిన అస్త్రమును ఉపసంహరించాడు. అది వచ్చి అతని పరశువులో అంతర్లీనమైంది. మయూరేశుడు దేవగణములతో సహా స్వధామం చేరుకున్నాడు. 121వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 122. దైత్యసేన వధ. దేవగణములతో కొలువితీరి సింహాసనంపై కూర్చున్నాడు మయూరేశుడు. గౌతమాది మునులు గణేశుని బహుదా ప్రశంసించారు. దేవ ఋషులు ఇలా పలికారు: ఇంద్రాది దేవతలను ఎవరు జయించాడో వాడిని నువ్వు అవలీలగా జయించావు. లేకపోతే సర్వలోకాలకు జీవనం ఎలా సాగుతుంది? ఋషులు మయూరేశుణ్ణి స్తుతిస్తూ ఉండగా అక్కడకు గిరిజాదేవి వచ్చి పుత్రుని ఆలింగనం చేసుకుని గోముగా అతని తల నిమురుతూ, యుద్ధంలో చాలా అలసిపోయావురా నా చిన్నినాయనా అని మాతృవాత్సల్యంతో మయూరేశుని లాలిస్తున్నది. ఆ సమయానికి శివుడు అక్కడికి వచ్చి దేవేశుడగు మయూరేశుని ఉద్దేశించి, ఇంద్రాది దేవతలకు సైతం అసాధ్యమైన కార్యం నీవు అవలీలగా నిర్వర్తించావు. నువ్వు పరబ్రహ్మవు, చరాచర జగత్తునకు గురువువు, సర్వజ్ఞుడవు, భూభారం తగ్గించే అవతారమూర్తివి. నీ మహిమలు, నీ రూపాలు బ్రహ్మాది దేవతలకే నిరూహ్యములు అని పలుకుతూ ఉండగా అక్కడకు నారదముని వచ్చి, అమ్మా పార్వతీదేవి, నే చెప్పబో మాటలు కాస్త విను. సింజు దైత్యుడు అంతమై దేవతలు కారాగార విముక్తులయ్యే వరకు వివాహ ప్రసక్తి ఎత్తవద్దని నీ కుమారుడు పట్టుబట్టి కూచున్నాడు. ఆ దైత్యుని కడదేర్చడం ఇంద్రాది దేవతలకే కష్టమైంది. వాడు నాశనమవడం అంత సులభం కాదేమో. వాడు అంతం కావడం, వాడి బంధంలో ఉన్న దేవతలు విడివడ్డం అసాధ్యమేమో అని నాకు తోస్తున్నది. తల్లి, నాకు ఇక సెలవయ్యి, తిరిగి త్వరలోనే ఆది దంపతుల దర్శనం చేసుకుంటాను అని తన సహజ ధోరణితో పలికాడు నారదుడు. పక్కనే ఉన్న షడానాది వీరులు, నారద మహర్షి, సర్వజ్ఞుడువైన నీవేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వు త్రికాల వేదివి. భూత భవిష్యత్ వర్తమానాలు నీ అరచేతిలో అద్దము వంటిది. గణేశుడు ఆప్తకాముడు, అఖిలార్ధ కృత్తు, నిర్గుణ పరబ్రహ్మమైన గణేశుడు సగుండెందుకయ్యాడో నీకు తెలుసు. ఆ దేవదేవుడు భూభారం తొలగించేందుకు ఉద్భవించాడన్న వాస్తవాన్ని, అతని స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అని పలికారు. షడానన, ఎప్పుడు సింధు దైత్యుని మయూరేశుడు సంహరిస్తాడో అప్పుడు నీ మాటలు నేను నమ్ముతాను. అంతదనుక మీరేం చెప్పినా నేను నమ్మను అని ప్రత్యుత్తరమిచ్చాడు నారదుడు. నారదుని పలుకులకు మయూరేశునకు కోపం వచ్చింది. 3 లోకాలు దద్దరిల్లేలాగా సింహనాదం చేశాడు. వార్షికాభ్రమల ప్రళయ ఘోషవలే ఉచ్చస్వరంతో నారదునితో, మునీశ్వర, నువ్వు మాన్యుడవు, బ్రహ్మ మానస పుత్రుడవు, జ్ఞానివి, సర్వజ్ఞుడవు. నీ వైశిష్ట్యం గుర్తించి నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను విను. నేను ఈ బ్రహ్మాండమును శాసించగలను. ఈ బ్రహ్మాండాన్ని తలకిందులు చేయగలను. సముద్రములను ఎండగట్టగలను. బిగ్గరగా ఊపిరి విడిచి మేరు పర్వతాన్ని కదల్చగలను. సర్వజ్ఞుడైన మహర్షి, సింధు దైత్యుని సంహరిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. ఇందు సందేహింప పని లేదు అని పలికి తన వాహనమైన మయూరంను అధిష్ఠించి యుద్ధానికి బయలుదేరాడు. అలా యుద్ధ సన్నద్ధుడైన మయూరేశంతో భృంగి, నందీశ్వరుడు, మేము యుద్ధం చేస్తాం, మా యొక్క రణకౌశలం చూడు అని చెప్పి వెంటనే వాయువేగంతో
గండకీపురానికి బయలుదేరారు. ఆ విషయం తెలిసిన వీరభద్ర భూతరాజులు చప్పున లేచి వాళ్ళను అనుసరించారు. అలా వాళ్ళు యుద్ధానికి బయలుదేరగా భూమి కంపించింది. భూమిని మోస్తున్న శేషుడు కలవరపడ్డాడు. వాళ్ళు నలుగురు గండకీ నగర దుర్గాలను దాటుతూ వెళ్లారు. సింధు దైత్యుని చారులు చప్పున పరిగెత్తుకొని వెళ్ళి, ప్రభు, ఎవరో నలుగురు పర్వతాకారులు భూమి ఆకాశాలు దద్దరిల్లేలాగా గర్జిస్తూ మన పురంపైకి దండెత్తి వస్తున్నారు. నువ్వు ఉదాసీనంగా కూర్చున్నావేమిటి అని మనవి చేశారు. చారుల మాటలకు సింధు దైత్యుడు క్షణకాలం చింతాసాగరంలో మునిగిపోయాడు. దుర్గా, సింధు దైత్యుని భార్య, మిక్కిలి కలవరపడింది. భార్యాభర్తలిద్దరూ భయపడ్డారు, వ్యాకులత చెందారు. అంతా దుర్గా సింధు దైత్యంతో, నాథా, నా మాట మీరు విన్నారు కారు, దాని ఫలితమే ఇది. ఇప్పుడు దుఃఖించి ఏమి ప్రయోజనం అని ఆమె చెబుతూ ఉండగా వీరభద్రాదులు సింధు దైత్యుని సభామండపంలో ప్రవేశించారు. భృంగి పట్టరాని కోపంతో సభామండపంను ధ్వంసం చేశాడు. వీరభద్రుడు, నంది, భూతరాజు భృంగితో చేతులు కలిపారు. వాళ్ళు సభామండపాన్ని ధ్వంసం చేయడం చూసి దైత్య సైనికులు అనేక ఆయుధములు ధరించి, అరుగో ఆ నలుగురే మయూరేసుని అనుయాయులు, వాళ్లను పట్టుకోండి, చంపండి అని కేకలు వేస్తూ తిరగబడ్డారు. వాళ్ల మధ్య దొమ్మి యుద్ధం జరిగింది. కోలాహలం చెలరేగింది. యుద్ధంలో పైకి లేచిన దట్టమైన ధూళి భూమి ఆకాశాలను కప్పివేసింది. అంతటా చీకటిమయమైంది. వీరభద్రాద్రి నలుగురు వీరులు వీరోచితంగా పోరాడి కోట్ల సంఖ్యలో గల దైత్యుని సైనికులను సంహరించారు. తదుపరి ఆ నలుగురు సింధుని అంతఃపురంలోకి చొరబడి వాడితో యుద్ధానికి తలబడ్డారు. యుద్ధం ఘోరంగా సాగింది. సింధువు వాళ్లపై పన్నగాస్త్రం ప్రయోగించాడు. భృంగి గరుడాస్త్రంతో వాటిని ఎదుర్కొన్నాడు. ఆ ఘోర యుద్ధం చూడలేక సింధుని కర్మకు అతన్ని నిందిస్తూ రహస్యాంతపురంలోనికి వెళ్ళిపోయింది అతని భార్య దుర్గా. సింధురాట్టు క్రోధం కట్టలు తెంచుకుంది. వీరభద్రుని కాళ్ళు పట్టి వేశాడు. పిడికిలి బిగించి నందిని కొట్టాడు. భూతరాజును విసిరి కొట్టాడు. దెబ్బ దృఢంగా తగిలి భూతరాజు భూమిపై పడి క్షణమాత్రం మూర్ఛపోయాడు. భృంగి శిఖను గుప్పిటితో పట్టుకున్నాడు. నలుగురు యుద్ధ నిపుణులే. అంచేత వాడి పట్టు తప్పించుకుని మయూరేశం దగ్గరికి వచ్చి, ప్రభువు, సింధు దైత్యుని సైన్యాన్ని నాశనం చేశాము అని చెప్పారు. సింధు దైత్యుడు కిరీటం ధరించి మెడలో ముత్యాలహారం వేసుకుని మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మిగిలిన కొద్ది సైన్యంతో యుద్ధభూమికి వచ్చాడు. 122వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 123. సింధు దైత్యుని వధ. మిగిలిన కొద్దిపాటి సైన్యమును వెంటపెట్టుకుని వస్తున్న దైత్యరాట్టును చూశాడు మయూరరాట్టు. వెంటనే శిఖండినెక్కి యుద్ధానికి సిద్ధమైనాడు. మయూరేశంతో యుద్ధం చేయడానికి నిశ్చయించుకుని నిలబడ్డాడు సింధు దైత్యుడు. మాటిమాటికి మయూరేశుని చూస్తూ సింహంతో గజరాజు, గరుడునితో సర్పరాజు, విష్ణువుతో మధుకైటబులు, పార్వతీపతితో త్రిపురాసురుడు, మహాబల సంపన్నురాలైన జగదంబతో శుంభ నిశుంభులులాగా మయూరేశంతో యుద్ధానికి దిగాడు సింధు దైత్యుడు. శస్త్రాస్త్రాలు ధరించి ఉభయులు ఘోరంగా యుద్ధం చేశారు. వాళ్ల యుద్ధధాటికి భూమి అల్లల్లాడింది. పర్వతాలు దద్దరిల్లాయి. సముద్రం ఉప్పొంగింది. రణాంగణంలో మయూరేశుని అంతం చెయ్యాలని పట్టుదలతో సింధు దైత్యుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. నిప్పులు కక్కుతూ ఆగ్నేయాస్త్రం దేవసేనలను మంటపెట్టింది. వెంటనే మేఘాస్త్రమును అభిమంత్రించి పరశువును విడిచాడు మయూరేశుడు. ఎడతడిపి లేని జలధార సృష్టి వలన ఆగ్నేయాస్త్రం చల్లబడిపోయింది. పెను తుఫాను చెలరేగింది. అతి తీవ్రంగా వీచిన ఝంఝామరుద్వేగానికి పెళపెళ ఆర్భాటాలతో చెట్లు విరిగి పడిపోయాయి. కొండలపైనున్న పెద్ద పెద్ద బండరాళ్ళు పెద్ద చప్పుడు చేస్తూ
దొర్లుకుంటూ వచ్చి కింద పడ్డాయి. సముద్రం ఉప్పొంగింది. ఉవ్వెత్తున లేచి పెద్ద పెద్ద కెరటాలు ఎగిరి పడ్డాయి. ఏమిటి అకాల ప్రళయమని దైత్యుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. క్షణకాలం ఆలోచించాడు. మయూరేశుడు తన నాశనం కొరకు ప్రయోగించిన మేఘాస్త్రమని గమనించాడు. పవనాస్త్రం ఉపయోగించి మేఘాస్త్రాన్ని నిరోధించాడు. మయూరేశుడు తన హస్తమును అలంకరించిన కమలమును అభిమంత్రించి పర్వతాస్త్రంగా ప్రయోగించాడు. లెక్కనేనన్ని పర్వతాలు భూమిని కప్పివేయసాగాయి. పవనాస్త్రం మొక్కపోవట చూసి వజ్రాస్త్రంను ప్రయోగించాడు దైత్యుడు. వజ్రాస్త్రం పర్వతాలన్నిటినీ పిండి పిండి చేసింది. మయూరేశుడు అది చూసి వజ్రాన్ని వజ్రమే ఛేదిస్తుంది కాబట్టి తన అంకుశమును అభిమంత్రించి తీవ్ర వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. రెండూ కూడా ఒకదానితో ఒకటి తీసిపోని వజ్రాస్త్రాలు. లోకాలను దగ్ధం చేసేటంత తీవ్రతతో రెండూ ఢీకొని నిప్పులు కక్కుతూ నింగికెగసి పోరాడి చివరకు వారు ప్రయోగించిన అస్త్రములలో అవి అంతర్లీనమయ్యాయి. సింధు దైత్యుడు తన అమాత్యులతో ఇక ఉపేక్ష వహించి లాభం లేదు, ఇదిగో చూడండి, ఆ శివాని స్తన్యపానదక్షుడైన శివసుతుని అంతం చేస్తాను అంటూ మయూరేశునిపై ఉరకపోయాడు. మయూరేశుడు ఆకాశాన్ని ఛేదిస్తూ విరాట్ రూపం ధరించాడు. ఆ స్వామి పాదాలు పాతాళాన్ని దాటి వ్యాపించాయి. స్తోత్రములు దిగద్దాంతాలకు వ్యాపించాయి. సహస్రాధిక పాదములతో, సహస్రాధిక నేత్రములతో, సహస్ర శీర్షములతో చర్మచక్షువులకు దృగ్గోచరము కాని కోటి సూర్యప్రభా భాసనమగు కాంతిని వెదజల్లుతున్న స్వామి యొక్క విశ్వరూపం చూడలేక మూర్ఛపోయి భూమిపై పడిపోయాడు దైత్యుడు. కొంతసేపటికి తెలివి వచ్చి ఒక్క అరచేతితో అంబరమును కప్పివేసిన విరాట్ రూపుడైన మయూరాట్టును దర్శించాడు. అప్పుడు వాడికి స్ఫురణకు వచ్చింది సూర్యభగవానుడిచ్చిన వరము. ఏ పరమస్వరాట్టు తన హస్తంతో ఆకాశాన్ని కప్పివేస్తాడో అతనే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు అని ఏది జరగాలో అది జరుగుతుంది, వరం వమ్ము కాదు. సింధు దైత్యుడు గుజ్జు రూపం దాల్చిన బొజ్జవేల్పును దర్శించాడు. తిరిగి రెప్పపాటులో 6 చేతులు గల మయూరేశుని దర్శించాడు. నిబిడాశ్చర్యంతో నిటారుగా నిలబడిపోయాడు. మయూరేశ్వరుడు నెమలి వాహనం నుండి కిందకు దిగాడు. నీటిని స్పృశించి పరమ మంత్రమును జపించాడు. దిగంతములకు వ్యాపించిన దివ్య పరశువును అభిమంత్రించాడు. క్రోధలోచండయ్యాడు. దైత్యుని నాభిని గురు చూసి పరశువును విడిచాడు. తిన్నగా వెళ్ళి అది సింధు దైత్యుని నాభిని బద్దలు కొట్టింది. వాడి నాభిలో నిక్షిప్తమై ఉన్న అమృత కలశం ముక్కలై కింద పడిపోయింది. పెనుగాలికి విరిగిన పెను వృక్షంలాగా, వజ్రఘాతానికి గురి అయిన పర్వతంలాగా సింధు దైత్యుడు రక్తం కక్కుతూ నేలపై కూలిపోయాడు. మయూరేశుని చేతిలో మృతి చెందినందుకు వాడు ముక్తిని పొందాడు. భీకర యుద్ధాన్ని, చివరకు సింధు దైత్యుని అంతాన్ని వీక్షించిన వేల్పులు పుష్పవృష్టి కురిపించారు. వేడెక్కిన యుద్ధ వాతావరణాన్ని ఉపశమింపచేస్తూ మేను పులకరించేలాగా చల్లగాలి వీచింది. గంధర్వులు మధురగానాన్ని ఆలపించారు. కిన్నరులు వారి నాట్య కౌశలాన్ని ప్రదర్శిస్తూ నయనానందకరంగా నాట్యం చేశారు. సర్వదేవతలు సంతోషించారు. మునిపుంగవులు ముదము చెందారు. షడాననాది వీరుల హర్షానికి అవధులే లేవు. అందరూ కలిసి ఏకకంఠంతో స్వామిని స్తుతించాను. అథ షడాననాదిదేవతాకృత మయూరేశస్తోత్రదశకం. పరబ్రహ్మరూపం చిదానందరూపం సదానందరూపం సురేశం పరేశం గుణాబ్ధిం గుణేశం గుణాతీతమీశం మయూరేశమాజ్యం నతాస్మః. జగద్వంద్యమేకం పరోంకారమేకం గుణానాం పరంకారణం నిర్వికల్పం. జగత్పాలకం హారకం తారకం తం మయూరేశమాజ్యం నతాస్మః. మహాదేవసూనుం మహాదైత్యనాశం మహాపూరుషం సర్వదా విఘ్ననాశం
సదా భక్తపోషం పరం జ్ఞానకోశం మయూరేశమాద్యం నతాస్మో నతాస్మః. అనాదిం గుణాదిం సురాదిం శివాయ మహాతోషధం సర్వదా సర్వవంద్యం సురార్యంతకం భుక్తిముక్తిప్రదం తం మయూరేశమాద్యం నతాస్మో నతాస్మః. పరం మాయినం మాయినామప్యగమ్యం మునిధ్యేయమాకాశకల్పం జనేశం అసంఖ్యావతారం నిజాజ్ఞాననాశం మయూరేశమాద్యం నతాస్మో నతాస్మః. అనేకక్రియాకారణం శృత్యగమ్యం త్రయీబోధితానేకకర్మాదిబీజం క్రియాసిద్ధిహేతుం సురేంద్రాదిసేవ్యం మయూరేశమాద్యం నతాస్మో నతాస్మః. మహాకాలరూపం నిమేషాదిరూపం కళాకల్పరూపం సదాగమ్యరూపం జనజ్ఞానహేతుం నృణాం సిద్ధిదం తం మయూరేశమీశం నతాస్మో నతాస్మః. మహేశాదిదేవైः సదా సేవ్యపాదం సదా రక్షకం యోగినాం చిత్స్వరూపం సదా కామరూపం కృపాంభోనిధిం తం మయూరేశమాద్యం నతాస్మో నతాస్మః. సదా భక్తానాం త్వం ప్రసభ పరమానందసుఖదో యతస్త్వం లోకానాం పరమకరుణామాశుతనుషే. షడూర్మీణాం వేగం సురవర సదా నాశయ విభో తతో ముక్తి సాధ్య తవ భజనతోనంతసుఖదా. కిమస్మాభిః స్తోత్రం గజవదన తే శక్యమతులం విధాతుం వా రమ్యం గుణనిధిరసి ప్రేమ జగతాం. న చాస్మాకం శక్తిస్తవ గుణగణం వర్జితుమహో త్వదీయోయం వారాం నిధిరివ జగత్సర్జన విధిః. ఫలశ్రుతిః ఇదం యః పఠతే స్తోత్రం సకామాన్ లభతేఖిలాన్. సహస్ర్యావర్తనాత్ కారాగృహస్థం మోచయేజ్జనం. ఇదం యః పఠతే స్తోత్రం సకామాన్ లభతేఖిలాన్. సహస్ర్యావర్తనాత్ కారాగృహస్థం మోచయేత్ జనం. అయుతావర్తనాన్ మర్త్యో సాధ్యం యత్సాధియేక్షణాత్. అయుతావర్తనాన్ మర్త్యో సాధ్యం యత్సాధియేక్షణాన్. దీని భావార్థము: పరబ్రహ్మస్వరూపుడు, చిదానందరూపుడు, సదానందరూపుడు, దేవతలకు ప్రభువు, పరమాత్మ, గుణసాగరుడు, గుణములకు ఈశుడు, గుణములకు అతీతుడు, జగద్వంద్యుడు, పరంబ్రహ్మ, ఓకార స్వరూపుడు, గుణాతీతుడు, అన్నిటికీ కారణుడు, అద్వయాత్మక జ్ఞానస్వరూపుడు, జగమును పాలించేవాడు, హరించేవాడు, తరుంచేవాడు, మహాదేవుని కుమారుడు, గొప్ప పురుషుడు, పరమాత్మ, విఘ్ననాశకుడు, భక్త పోషకుడు, పరమాత్మ, జ్ఞానరాశి, ఆదిలేనివాడు, గుణములకు మొదటివాడు, సురులకు ఆద్యుడు, పార్వతీదేవికి సంతోషకారకుడు, ఎల్లవేళలా ఎల్లరి చేతను నమస్కరింపబడేవాడు, దేవతా వైఖరి అంతము చేసినవాడు, భుక్తి ముక్తిప్రదుడు, సర్వోత్కృష్టుడు, మాయావి, మాయకు అంతుపట్టనివాడు, మునుల ధ్యానమూర్తి, ఆకాశకల్పుడు, జనులకు ప్రభువు, అనేక అవతారములెత్తినవాడు, అజ్ఞానమును పోగొట్టినవాడు, అనేక క్రియలకు కారణుడు, వేదములకు సైతం ఆగమన్యుడు, 3 వేదాలలో చెప్పబడిన కర్మలకు ఆది బీజుడు, క్రియాసిద్ధికి కారణుడు, ఇంద్రాది దేవతలచే సేవింపబడువాడు, నిమిషము మొదలు కల్పాంతరం వరకు గల కాలస్వరూపుడు, గమ్యస్వరూపుడు, జనులకు జ్ఞానస్వరూపుడు, జ్ఞానకారణుడు, జనులకు సిద్ధినిచ్చువాడు, మహేశుడు మొదలు
దేవతలందరిచే సేవింపబడు పాదపద్మములు కలవాడు, యోగులకు సదా రక్షించేవాడు, జ్ఞానస్వరూపుడు, కామస్వరూపుడు, కరుణాసాగరుడు, అందరికంటే ఆద్యుడు అగు మయూరేశ్వరుని నమస్కరించుచున్నాము. ప్రభు మయూరేశ గజవదన, నీవు భక్తులకు త్వరగా పరమానంద సుఖమునిత్తు. నీవు లోకములకు నీ కృపను ప్రసాదింతువు. ఓ సురశ్రేష్ఠుడా, నీవు షడూర్ములను అంటే ఆకలి, దప్పులు, శోకమోహములు, జరామరణములు ఈ ఆరును షడూర్ములు అంటారు. వీటన్నిటినీ వెంటనే నాశనము చేయుము. నీ భజన వలన అనంత సుఖములు మరియు ముక్తియు కలుగును. ఓ గజానన, తులలేని నీ శక్తిని వర్ణించుటకు మేము అశక్తులము. నీవు ఈ జగత్తును సృజింపబడుట యందు, దాని యందు ప్రేమ చూపుటి యందు గుణనిధివి. ఫలశ్రుతి: ఈ స్తోత్రమును పఠించిన వాడు సర్వకామములను పొందును. 1000 సార్లు పఠిస్తే కారాగృహమున్నవాడైనను విముక్తుడగును. 10,000 పర్యాయములు పఠించుచో ఏ అసాధ్యమైనను సాధించును. ఈ విధంగా మయూరేశును స్తుతించి, స్వామి, సాధు సాధు, నువ్వు చెప్పిన పని చేసి చూపావు. సర్వసుర సమూహమునకు అవధ్యుడైన సింధు దైత్యుని అంతమొందించావు అని బహుదా శ్లాఘించారు. ఆ సమయానికి పార్వతీదేవి అక్కడికి వచ్చి తన హర్షంను వ్యక్తపరుస్తూ మయూరేశును ఆలింగనం చేసుకుంది. శివుడు వచ్చి, వత్సా, 3 లోకములకు సంతోషదాయకమగు ఘనకార్యం నువ్వు సాధించావు. గగనానికి గగనం వలె, సాగరానికి సాగరం వలె నీ పరాక్రమానికి నీవే సాటి. సర్వలోక రక్షణలో కూడా నీకు నీవే సాటి. 4 వేదములు నిన్ను సంపూర్ణంగా వర్ణించలేవు. నువ్వు సమస్త విద్యలకు విధివి అని శ్లాఘించాడు. సురలు సాధు సాధు అని పలికి మయూరేశుని అనుమతితో వారి తావులకు మరలిపోయారు. మిగిలిన వారందరూ ఎవరి నివాసాలకు వారు వెళ్ళిపోయారు. 123వ అధ్యాయం సమాప్తం.